సో హాయ్ అండి. మీరు చాలా చోట్ల వినాయకుడి దగ్గర లడ్డు వేలం పాట చూసే ఉంటారు. సో ఏంటంటే పెద్ద పెద్ద బొమ్మల దగ్గర ఈ సైజులో లడ్డు పెట్టి ఆ లడ్డూని ఏంటంటే వేలంపాటలో ఎంతో ఎక్కువ రేటుకి ఒక 20,000కి 30,000కి పాడతారు. బట్ చిన్న చేంజ్ ఏంటంటే చిన్నపిల్లల లడ్డూకి అయితే ఇస్తాము, లోవర్ క్లాస్ చదువుతున్న వాళ్ళకి. సో ఫస్ట్, సెకండ్, 5th క్లాస్, 7th క్లాస్ చదువుతున్న పిల్లలందరూ కలిసి ఒక దగ్గర అయితే వినాయకుడిని పెట్టారు. రెబల్ స్టార్ యూత్ అంట వాళ్ళు. సో పిల్లల్ని కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తాను. విజయనగరం డిస్ట్రిక్ట్ మాది, ఎస్కోట అనే ఒక ఊరు. ఈ ఊర్లో అయితే మనం ఈ లడ్డు అయితే ఆ బొమ్మకైతే ఇస్తున్నాము. సో ఆ వినాయకుడికి అయితే మనం ఈ లడ్డు అయితే స్పాన్సర్ చేయబోతున్నాము. సో ఈ కాన్సెప్ట్ మొత్తానికి మనకైతే ఒక స్పాన్సర్ అయితే ఉన్నారు. సో ఆ స్పాన్సర్ ఏంటంటే యూఎస్లో ఉంటారు. అతను ఏంటంటే నాకు ఫోన్ కాల్ ద్వారా ఈ లడ్డు వేలం పాట అయితే పాడతారు ఆ రోజు. సో పిల్లలందరికీ తెలియదు మనం ఎంతవరకు పాట పాడతామని. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీనెస్ అయితే మనం చూడబోతున్నాం ఈ వీడియోలో. వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. లడ్డు అయితే మా అమ్మమ్మ గారితో ఇప్పించేశాను, పిల్లలకి ఏమాత్రం డౌట్ రాకుండా. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడండి. బాగుంది బాయ్, నుంచండి మీరు, మీరే మెయిన్. 10 మంది నుంచండి. నవీన్ చెప్పు. మళ్ళా నవీన్ అమ్మకి ఎటువంటి 3,000 మళ్ళా నవీన్ గారి పాట 3,500. మళ్ళా నవీన్ గారి పాట 3,500. ధన్యవాదాలు సార్. 3,800. నవీన్ రామ్ సింగ్, నవీన్ రామ్ సింగ్, నవీన్ 4,000. 4,500. మళ్ళా నవీన్ గారి పాట 5,000. ఈ పాట ఉంటుందంటే ఆ పాట చూడండి. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 9,000. మళ్ళా నవీన్ గారి పాట 9,000. అమ్మాయి ఫీల్ ఉండదు. చూడండి 10,000. ఇంకో 10,000 అంటే మనకి కావాలంటే సతీష్ వారి పాట 10,500. జనవరి సతీష్ వారి పాట 10,500. వినాయక వారి పాట 11,000. ఆడియన్స్ వినాయక వారి పాట 11,000. ఏంటి చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? వినాయక వారి పాట 12,000. మల్లం రవీంద్ర వారి పాట 12,000. ఎందుకన్నా మంచిది, నేను నామలో నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే. 13,000. నరేష్ వారి పాట 13,000. నరేష్ వారి పాట 13,000. నవీన్ గారి పాట 15,000. నల్ల నవీన్ గారి పాట 15,000. మన నలుగురం గోవా వెళ్ళాలంతా వివేక్. 18,000. నవీన్ స్టూడియో వారి పాట 15,000. నవీన్ స్టూడియో వారి పాట 15,000. చెప్పిన వారి పాట 15,500. ధన్యవాదాలు కల్పించిన వారి పాట 19,000. మళ్ళా నవీన్ పాట 20,000 ఉంది.
మళ్ళా నైన్టీన్ వారి పాట 25,000. 100 వేసుకో 100 వేసుకో. మళ్ళా నవీన్ వారి పాట 20,100 రూపాయలు. నవీన్ స్టూడియో వారి పాట 27,100. మామూలుగా కాపీ ఉంటే మరి అర్థం అందరే ఇప్పుడు ఫోన్ చూడు 4,900 అమ్మడి యశ్వంత్ రాయ్ పాట 27,500. బాబు ఎన్నో మీకు ఎవరు పాడచ్చు, కొంచెం ఎవరైనా పాడితే ఇంకా బాగుంటుంది. కొంచెం వీడికి స్పోర్ట్నెస్ కొంచెం తగ్గుతుంది. కొంచెం మీరు కూడా పాడే ఇంకో ఆందోళన మీరు పాడచ్చు, ఎవరైనా పాడతారు. ధన్యవాదాలు చూపించేవాడి పాట 28,000. 28,100. నవీన్ సుందర వారి పాట 28,100. 28,500. 28,500. మళ్ళా నవీన్ వారి పాట 28,500. 28,600. నవీన్ సుందర వారి పాట 28,600. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ధన్యవాదాలు కల్పించిన వారి పాట 28,800. 29. మళ్ళా నవీన్ వారి పాట 29,000. మళ్ళా నవీన్ వారి పాట 29,000. 29,100. నవీన్ స్టూడియో వారి పాట 29,100. ఇవాళ వారి పాట 32,500. ఇవాళ వారి పాట 32,500. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. నవీన్ స్టూడియో వారి పాట 38,100. 38,100. అది నవీన్ స్టూడియో వారి పాట 37,100. ధన్యవాదాలు కల్పించిన వారి పాట 37,700. 37,800. 37,800. మళ్ళీ నవీన్ వారి పాట 38,200. 40,000. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. నవీన్ స్టూడియో వారి పాట 40,000 రూపీస్. 40,000. నవీన్ స్టూడియో వారి పాట 40,000. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నవీన్ స్టూడియో వారి పాట 40,000. 53,000. ఇంకా చాలా మంది పెద్దలు ఆలోచిస్తున్నారు. ఒక తాలూకు మీరు అంత సంతృప్తి కాదు, మీరు అంత అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది పాట అంటే ఇది కావాల్సింది. ధన్యవాదాలు తగ్గించారు పాట 40,050 రూపాయలు. ఈ విషయంలో తగ్గదలే. నవీన్ స్టూడియో వారి పాట 40,116. నవీన్ స్టూడియో వారి పాట 40,116 పంపిస్తాను. నవీన్ స్టూడియో వాళ్ళు ఉంటున్నారు. నేను క్లోజింగ్ మా నాకు ఇద్దరు ఏంటంటే అంటే నమ్మకంగా ముందుకుంటుందా 40,116. నవీన్ స్టూడియో వారి పాట రెండోసారి నవీన్ స్టూడియో వారి పాట రెండోసారి. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. 40,116 నవీన్ స్టూడియో మూడోసారి. 40,116 నవీన్ స్టూడియో మూడోసారి. ఓకే అందరూ సపోర్ట్ కొడుతున్నాము. సపోర్ట్ ఓకే నవీన్ స్టూడియో వారికి ఆ మూడు సన్న ప్రదర్శన ఎలా ఉందండి మాట్లాడుతున్నాను. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. అమౌంట్ పౌండ్
హ్యాపీగా చెప్పినట్లు అసలు లక్షలు కానీ కొన్ని వేలు కానీ కొన్ని లక్షలు కొన్ని కోట్లు కానీ అర్థం కూడా చేయకూడదని చెప్పి భరించుకుంటున్నారు. ఏం చేస్తావు 40,000 ఏం చేస్తావు? ఏం చేయవా? నువ్వు ఏం చేస్తావు? పెద్ద బొమ్మ పెట్టేస్తారా? వైర్లు ఉన్నాయి కదా. ఓకే, నువ్వేం చేస్తావమ్మా? ఏం చేయవా? ఏం చేస్తావు 40,000? వచ్చే సంవత్సరం పెద్ద గ్రాండ్ చేస్తాం. ఏంటి బొమ్మ గ్రాండ్ గా చేస్తారు? ఓకే, ఏం చేస్తావు 40,000? మీరేం చేస్తారు? అనుసందర్భం పెడతావు. ఓకే, సూపర్. నువ్వేం చేస్తావు? అనుసందర్భం. నువ్వు పేదలకు అనుసందర్భం చేస్తారు. సూపర్ రా. ఇప్పుడు నేను యాక్చువల్ గా విజయవాడ ఫ్లక్స్ వచ్చి మీకు తెలుసు కదా, విజయవాడలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అందరికి. నేను యాక్చువల్ గా రేపు వెళ్తున్నాను వాళ్ళకి హెల్ప్ చేయడానికి. మీ కమిటీ కూడా అందరూ డిస్కస్ చేసుకుని ఆ 40,000 మీరు ఏమైనా విజయవాడకి సాయం చేద్దామని అనుకుంటే, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, అది మీ డబ్బులే. మీరు ఏమైనా అనుకుంటే నాకు చెప్పండి, ఒకసారి డిస్కస్ చేసుకొని నాకు చెప్పండి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు. అరే అది కాదు, మీ ఇష్టం, ఎవరి మాట వినకండి, మీరు ఏది చెప్తే అదే. ఓకే, డిస్కషన్ అయిపోయిందా? అందరూ ఒకటే మాట. ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? 10,000. అందరూ 10,000. ఏంటంటే ఇప్పుడు 10,000 ఇద్దాం అనుకున్నారు కదా పిల్లలు మంచి మనసుతో. ఆ 10,000 నా తరపున విజయవాడకి మీరు ఇచ్చినట్టు నేను ఇస్తాను. ఆ 10,000 కూడా మీరు ఉంచేసుకోండి, ఓకేనా? అంటే మీ మనసులో ఏముంది? ఒక నిమిషం, మీరు ఇద్దామని మనసులో ఉంది కదా, ఆ డబ్బులు మీ తరపున నేను ఇచ్చేస్తాను. ఆ 10,000 కూడా మీరే ఉంచుకోండి, సరేనా? ఇది ఎంత ఎక్స్పెక్ట్ చేశారు? 4,000 ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు నార్మల్ గా ఎస్కోట్ లో చాలా ఉన్నాయి కదా బొమ్మలు, మీ దగ్గరికి ఎందుకు వచ్చావు నార్మల్ గా? అదే రీజన్. ఇంకే అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఇక్కడ ఉన్నానని చెప్పి ఇక్కడ ఇచ్చేస్తున్నా. శ్రీనివాస్ కాలనీలో కూడా ఉన్నాను 5 సంవత్సరాలు, గాంధీనగర్లో 5 సంవత్సరాలు ఉన్నాను. మీరు బాగా చేశారని. ఇప్పుడు పంతులు గారు లేకపోయినా మీరే దగ్గరుండి ఏదో టెక్నాలజీ, ఏదో యూట్యూబ్ పెట్టుకొని ఆ పూజలు చేసి మీరే దండం పెట్టి మీరే హారతలు ఇచ్చి అన్ని చేశారు చూసారా, అది బాగా నచ్చి మేము వచ్చాం, ఓకేనా? అది నాతో పాటు అమెరికా నుంచి ఒక సారు నవీన్ సార్ అని, అతను కూడా నాకు సాయపడి ఇద్దరం కలిసి చేసాం. అది పిల్లల మొక్కలు ఆనందం చూడాలని. అది మీకు ఎలా అనిపిస్తున్నాయి? పిల్లలు ఇది పెట్టడం 3వ సారి, కానీ ఈసారి మటుకు చాలా బాగా కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి ఆ భగవంతుడికి సేవ పిల్లలందరూ చేసినందుకు ఆయన లగ్గు పాట బాగానే వచ్చింది. ఇంకొకసారి 4,000 వచ్చింది. ఈసారి 40,000 దాటడం కూడా పిల్లలు వాళ్ళ సహకారంతో విజయవాడకి డొనేషన్ 10,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఆ పిల్లలకి చాలా గ్రేట్. చూస్తే నాకు చూసి నాకు ఆనందం వేస్తుంది. అంత బాగా వచ్చింది అనేసి పిల్లలు అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నా కొడుకు నేను తిరుగుతూనే ఉన్నాను, వినాయకుడు పెట్టినా కదా ఈ 3 ఈ సంవత్సరం వాడు అలా బాగుంది అనిపిస్తుంది నాకు మాత్రం. ఆడ ఎంతమంది మాట కాసి ఎంతమంది తిట్టినా కొట్టినా కూడా ఇదే రాసి బాగుంది అనిపిస్తుంది నాకు. నేనైతే మీరు ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే ఈ వయసు మళ్ళీ రాదు వాళ్ళకి, బొమ్మ పెట్టే వయసు. ఎందుకంటే మేము ఇప్పటికీ వెళ్ళినప్పుడల్లా మా చిన్నప్పుడు రోజు గుర్తొచ్చి బాధపడతాం. ఆ నిర్ణయం బట్టి తీసుకుని పెట్టుకోండి అంతే. ఎవరు అడగలేదు చేయలేదు. రోజు రోజు చేసుకుని అందరిని ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందా? హ్యాపీయా? మరి నవ్వట్లేదు అందరు గట్టిగా? అది ఆ స్మైల్ ఉంటాయి కదా, బాగుంటది. ఓకే, మీరు ఏం చేద్దాం అనేది మీరు చెప్పారు కదా. ఇప్పుడు 40,000 ఎలా ఖర్చు పెట్టాలి అనేది నా మనసుకు ఒకటి ఉంది. అది మీరు అంటే అదే చెయ్యాలని లేదు, ఓకేనా? మీరు ఆల్రెడీ గెలుచుకున్నారు, ఇవి మీవే. నేను ఒకటి మీ అన్నయ్య అనుకోండి, పెద్ద అన్నయ్య అనుకోండి, నేను ఒకటి చెప్తాను, అది మీకు నచ్చితే అలా చేద్దామని అనండి, ఓకేనా? ఇప్పుడు మెయిన్గా ఈ రీజన్, ఇది ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు హ్యాపీ అవ్వాలి, ఓకేనా?
సో మీ పేరెంట్స్ కూడా హ్యాపీ అవ్వాలి. సో ఇప్పుడు దేవుడు నా ద్వారా పంపించాడు, ఇప్పుడు మీరేమో మళ్ళీ దేవుడికే పెడతా అంటున్నారు. ఇప్పుడు నేను మీకు ఇచ్చాను, మళ్ళీ నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీయా? కాదు కదా. మరి దేవుడు మీకు ఇస్తున్నాడు, మళ్ళీ మీరు దేవుడికే పెడితే హ్యాపీ అవుతాడు దేవుడు? అవడు కదా. సో నేను ఒకటి చెప్తాను ఏంటంటే, 10 మంది ఉన్నారు కదా, 10 మంది మనిషికి 2000 ఇస్తాను, ఓకేనా? మనిషికి 2000 ఇస్తాను. మీరు ఆ 2000 ఏం చేయాలంటే మీ పేరెంట్స్కి, మమ్మీ అయితే మమ్మీకి, డాడీ అయితే డాడీకి ఏదో గిఫ్ట్ కొనిస్తాను, వాళ్ళని హ్యాపీ చేయండి, ఓకేనా? మీ ఏదైనా మీ ఇష్టమే, డబ్బులు ఇస్తారో ఏమైనా కొనేసి ఇస్తారో. లేదు మీరు ఇప్పుడు తీసుకోకపోతే నేను ఫీల్ అవుతా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు ఈ 2000 మీకంటే ఇప్పుడు చిన్న వయసులో మీకు డబ్బులు వస్తాయి. మీకు డబ్బులు ఎవరైనా ఇస్తారు మీకు నార్మల్గా ఎక్కువ అమౌంట్? 2000 లాగా ఎవరైనా ఇస్తారు? ఎవరు కదా. నేను చిన్నప్పుడు మా పేరెంట్స్కి నేను ఏదో ఇద్దాం, ఏదో గిఫ్ట్ ఇద్దాం అని ఒక మనసులో ఉండేది నాకు. అప్పుడు నేను ఇవ్వలేకపోయాను, ఎందుకు? డబ్బులు మన దగ్గర ఉండవు కదా. ఇప్పుడు మీకు డబ్బులు దేవుడు పంపించాడు అంటే మీకు మీ మమ్మీ డాడీకి మీరు ఇచ్చే అవకాశం మీకు ఈ వయసులోనే ఇచ్చాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. సో వద్దు అనకండి, అర్థమవుతుందా? 2 3 4 ఇక నీ 2000 ఓకేనా? 2000. అరే ఇట్రా, తెలుసు ఇట్రా. అరే నిన్ను పిలవడానికి కారణం ఉంది, ఇట్రా. అసలు మెయిన్ రావడానికి కారణమే నువ్వు. నీ గురించే వచ్చాం రావడం. నువ్వు ఏడిస్తే కరెక్ట్ కాదు. ఇగో మమ్మీ ఎక్కడే ఉన్నారు, ఏరి ఇగో మమ్మీ ఎక్కడే ఉంది. ఏడకు నాన్న. అరే నేను ఉన్నాను కదా, నీకేం కావాలి చెప్పు. పోనీ ఇప్పుడు అడుగు, నీకేం కావాలో చెప్పు. ఇది ఈ 2000 కాదు, నీకేం కావాలి? నవ్వు. అది వెరీ గుడ్. మీ డాడీకి ఏట్టుకుంటావు? గిఫ్టా? రాహుల్ అరే మంచి స్మైల్తో ఉంటారు. ఇప్పుడు ఏ గిఫ్ట్ కొంటావు? పచ్చరు. సూపర్ రా. హ్యాపీయా? మమ్మీ డాడీకి ఏదైనా కొను, హ్యాపీ చేయాలని, సరేనా? ఏం కొంటావు? ఇక ఏం కొంటావు మమ్మీ డాడీకి? బా సూపర్ రా. పిల్లలు నవీన్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటారంటే జస్ట్ ఒక క్లైమాక్స్ వచ్చి చేస్తున్నాం. చెప్పండి.